గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. పండని పంటకు బోనస్, మరో గ్యారంటీ బోగస్. సన్నాలకే ఇస్తామని మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలే? రాహుల్, ప్రియాంక గాంధీ కూడా వడ్లకే ఇస్తామన్నారు. ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తామనడం మోసానికి పరాకాష్ట. సన్నాలపై నిర్ణయాన్ని కేబినెట్ పునఃసమీక్షించాలి. జూన్లో బకాయిలతో రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి. అన్ని రకాల పంటలకు బోనస్ ఇచ్చేదాకా వదిలిపెట్టాం. ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరిక. అన్ని రకాల ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే చెల్లిస్తామనడం మోసం చేయడమేనంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మంగళవారం సూర్యాపేట మార్కెట్ ఎదుట సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నటువంటి రైతుల ఫోటో చూస్తున్నాం. సన్న వడ్లతో బోనస్ ప్రారంభం. ఎన్నికల ముందేం చెప్పామన్నది ముఖ్యం కాదు, గత ప్రభుత్వం కంటే అన్నింటిలో మెరుగ్గా ఉన్నామంటూ మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. ఎన్నికల హామీలపై జవాబు దాటవేశారు ఆయన. బోనస్పై కాంగ్రెస్ రోజుకో మాట. నాడు ఎరువుల కోసం, నేడు విత్తనాల కోసం రైతులు ఎట్లా క్యూ లైన్లో నిలబడ్డారో ఒక కంపారిటివ్ ఫోటో మనం చూస్తున్నాం. కేసీఆర్ పాలనలో ఏనాడు విత్తనాలు, ఎరువుల కోసం రోడ్డెక్కని రైతులకు మళ్ళీ ఇప్పుడు సమైక్య రాష్ట్రంలోని రోజులు గుర్తొస్తున్నాయి. దశాబ్దం తర్వాత సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. సీడ్స్ కొరత కారణంగా మంగళవారం ఇలా క్యూ లైన్లు కట్టినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. సన్నాలకే బోనస్ అంటూ సన్నాయి నొక్కులు, అరచేతిలో వైకుంఠం చూపి రేవంత్ మోసాలు అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు నిన్న రాకేష్ రెడ్డి గెలుపు కోసం, ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డి గెలుపు కోసం ఆయన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. గోల్డ్ మెడలిస్టుకు ఓటేద్దామా, బ్లాక్ మెయిలర్గా? పట్టభద్రులంతా ఆలోచించి రాకేష్ రెడ్డికి ఓటేయాలి. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ సన్నాహక భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. సన్నాలకే బోనస్పై బీఆర్ఎస్ కన్నెర్ర. రైతన్నకు అండగా మరోసారి ఉద్యమం. పలు మండల కేంద్రాల్లో ధర్నాలు. విత్తనాల కోసం మళ్లీ పాస్ పుస్తకాల క్యూ లైన్. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో రైతుల పడిగాపులు. ఆగ్రహంతో రహదారిపై బైఠాయింపు. పోలీసులు అధికారుల హామీతో వెనక్కి తగ్గిన రైతులు. గిట్టుబాటు ధర లేక ఆమ్చూర్ విలవిల. సర్కారు వైద్యానికి కేసీఆర్ ఊపిరి. 2014 ముందు ప్రభుత్వ దవాఖానాగానే పెచ్చులుడే భవనాలు, పాత సామాను, ఔషధాల కొరత, జిల్లా దవాఖానాలు అరకొర వసతులుండేవి. కానీ 10 సంవత్సరాల కాలంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసింది నాటి కేసీఆర్ సర్కార్ అంటూ సమగ్రంగా ఈ కథనం చూస్తున్నాం. 10 ఏళ్ల మన తెలంగాణ శీర్షికలో కుట్టు కార్మికుల పొట్టగొట్టిన సర్కార్ వేలాది మందిని రోడ్డున పడేసింది. డ్వాక్రాకు స్కూల్ యూనిఫామ్ పనులు. ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో 950 కోట్ల కుంభకోణం. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్కు 100 కోట్ల పార్టీ ఫండ్. అఖిలపక్షం భేటీలో రుజువు చేస్తా. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నిరాధార ఆరోపణలు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో చేరికలతో పార్టీకి నష్టం. సీఎం రేవంత్ రెడ్డి వల్లనే వలసలు. కొత్త పాత నాయకుల మధ్య సమన్వయ లోపం. అధిష్టానానికి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ నివేదిక. కర్ణాటకలో కరెంటు కోతలు. చిత్రదుర్గ జిల్లాలోని ఓ దవాఖానలో సెల్ఫోన్ వెలుతురులో చికిత్స చేస్తున్న వైద్యుడు. ప్రభుత్వ దవాఖానాలకు సరఫరా కట్. ఆరో గ్యారంటీగా చీకటి భాగ్య మిగిలింది అంటూ సిద్ధరామయ్య సర్కారుపై బీజేపీ ధ్వజమెత్తుతోంది. ఢిల్లీలో డి అంటే డి. గత 2 ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్. 7కు 7 సీట్లు కమలం పార్టీ కైవసం. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పొత్తుతో గట్టి పోటీ. తెలంగాణ టుడే. TS revenue growth lowest in 4 years. Records increase of just 9,740 crores over previous fiscal. Congress does U-turn on VC appointments. Follow BRS path. Appoints IAS officers. 10 IAS officers get charge of వర్సిటీస్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి